గుడ్ మార్నింగ్ పిల్లలు. ఇప్పుడు మనం వాతావరణంలో జరిగే మార్పుల గురించి నేర్చుకుందాం. కొన్నిసార్లు మనకు బయట ఎండగా, కొన్నిసార్లు గాలిగా, మరి కొన్నిసార్లు వర్షం, కొన్నిసార్లుగా చలిగా ఉంటుంది కదూ. మరి ఇవన్నీ ఎలా వస్తున్నాయి? ఇదంతా సూర్యునిపై ఆధారపడి ఉంది. ముఖ్యంగా భూమికి సూర్యుని నుంచి వచ్చే వేడి మీద ఉందన్నమాట. సూర్యుని వేడి వలన చుట్టుప్రక్కల ఉన్న గాలి వేడిగా కానీ చల్లగా కానీ అవుతుంది. ఈ మార్పునే మనం వాతావరణం అంటే వెదర్ అని అంటాము. అంటే ఒక చోట వాతావరణం దాని చుట్టూ ఉన్న గాలి పరిస్థితులు ఉన్నాయన్నమాట. అది వేడిగా లేక చల్లగా కానీ, మేఘాలతో లేక గాలితో కానీ, ఎండగా లేక వర్షంగా కానీ ఉండవచ్చు. వాతావరణం మారుతూనే ఉంటుంది. అంటే కొన్నిసార్లు ఉదయం వర్షం పడి మధ్యాహ్నానికి ఎండ రావచ్చును. మళ్ళీ రాత్రి మేఘాలతో నిండి క్లౌడీగా ఉండవచ్చును. లేదా ఇలా వెదర్ మారుతూనే ఉంటుంది. ఇంకా వెదర్ను తయారు చేసేవి ఏమైనా ఉంటాయా మీకు తెలుసా? సూర్యుని కాంతి మాత్రమే కాక గాలి, నీటిలోని చెమ్మ అంటే ప్రెసిపిటేషన్, టెంపరేచర్, విజిబిలిటీ, మబ్బులు మొదలైనవి చాలా వెదర్ను నిర్ణయిస్తాయి. వీటిలో కొన్ని మీకు తెలుసు అనుకుంటున్నాను. ముందుగా ఇవి ఏమిటో, వీటి ప్రభావం ఏమిటో తెలుసుకుందాం. గాలి అంటే ఏంటి? మనం గాలిని చూడలేము కానీ అనుభవించగలము. బలంగా వీచే గాలిని విండ్ అంటారు. గాలి నెమ్మదిగా వీస్తుంటే మనం ఎక్కడికి వెళ్ళినా అంటే పిక్నిక్ లాంటి చాలా అందంగా ఆనందంగా ఉంటాయి కదూ. గాలి అసలు ఎలా కదులుతుంది? ఆ ఇది అర్థమైతే చాలా చిన్న విషయం అనిపిస్తుంది. ఎలాగంటే వేడెక్కగానే పైకి వెళ్తుంది, చుట్టూ ఉన్న చల్లని గాలి దాని చోటులోకి వస్తుంది. ఇలాంటి గాలి కదలికను బ్రీజ్ అంటారు. బ్రీజ్ గురించి మాట్లాడేటందుకు నాకు బబుల్స్ అంటే నీటి బుడగలు గుర్తుకు వస్తున్నాయి. బబుల్స్ ఉండటం అంటే పిల్లలందరికీ ఇష్టమే, అవునా? మీరంతా సబ్బు నీటితో బబుల్స్ ఊది అవి గాలిలో ఎగురుతుంటే ఆనందించి ఉంటారని నాకు తెలుసు. కానీ మీరెప్పుడైనా అవి ఎలా ఎగరగలుగుతున్నాయో ఆశ్చర్యపోయారా? వాటికి పక్షుల్లా రెక్కలున్నాయా? లేవు కదా. మరి అవి ఎలా ఎగురుతున్నాయి? దానికి కారణం ఇది. మీరు సబ్బునీటిని ఊదినప్పుడు మీ లంగ్స్ నుంచి వేడి గాలి బయటికి వచ్చి బబుల్స్ను నింపుతుంది. వేడి గాలి చల్లని గాలి కంటే తేలిక అని మీకు తెలుసు కదా. కాబట్టి ఆ బబుల్స్ పైకి ఎగురుతాయి. అయితే అవి ఎప్పుడు క్రిందకు వస్తాయి లేక ఆగిపోతాయా? లోపలి గాలి చల్లగా అవ్వగానే అవి క్రిందకు రావటం కానీ అణగించిపోవటం కానీ అవుతుంది. ఆసక్తికరంగా ఉంది కదూ. సముద్ర దగ్గరికి ప్రాంతంలో పగలు లేక రాత్రి కలిగే గాలి కదలికలను గురించి చూద్దాం మనం. పగటిపూట ఏమవుతుంది? పగలు సూర్యుడి నేలను సముద్రాన్ని కూడా వేడెక్కిస్తాడు. కానీ భూమి నీటి కంటే త్వరగా వేడెక్కుతుంది. కాబట్టి నేల మీదనున్న గాలి ముందు వేడెక్కి పైకి వెళ్తుంది. సముద్రం దగ్గరున్న చల్లని గాలి ఆ ఖాళీ చోటును నింపుతుంది. దీనిని సీ బ్రీజ్ అంటారు. ఎందుకంటే ఇది సముద్రం నుంచి నేల మీదకు కదిలి వచ్చే గాలి కనుక దీనికి ఈ పేరు వచ్చింది. అర్థమైందా పిల్లలు? రాత్రి ఏమవుతుందో చూద్దాం ఇప్పుడు. రాత్రిపూట నేల త్వరగా చల్లబడుతుంది కాబట్టి సముద్రంపై వేడిగానున్న గాలి పైకి వెళ్తుంది. అప్పుడు సముద్రం పైన ఖాళీ అయిన చోటులోకి నేల మీద చల్లగాలి చేరుతుంది. దీనిని ల్యాండ్ బ్రీజ్ అంటారు. టూకీగా నేల మీద నుంచి సముద్రం పైకి వచ్చే గాలిని ల్యాండ్ బ్రీజ్ అంటారు. మనం చివరిగా చెప్పుకోవాల్సింది ఏమిటంటే సూర్యుని వేడి వలన గాలి కదులుతుంది. దానివల్లనే మనకు సీ మరియు ల్యాండ్ బ్రీజ్ కలుగుతుంది.
సరే, అయితే మనం ఏం నేర్చుకున్నాం? సముద్ర తీర ప్రాంతాల్లో రెండు రకాల బ్రీజ్లుంటాయని. అవి పగలు వచ్చే సీ బ్రీజ్ మరియు రాత్రి వచ్చే ల్యాండ్ బ్రీజ్. సూర్యుని కాంతి నేలను, సముద్రాలను, చెరువులను వేడెక్కించినట్లు చేస్తుందని మీకు తెలుసు. ఈ వేడి వాటి చుట్టూ ప్రక్కల ప్రాంతాల నుంచి చుట్టూ ఉన్న గాలిని వేడెక్కిస్తుంది. కానీ దీనిని మనం ఎలా కొలుస్తాము? మ్మ్, గాలి వేడి లేక చల్లగా ఉండటాన్ని కొలిచే దానిని టెంపరేచర్ అంటారు. నేల ఎక్కువ సూర్యకాంతిని పొందితే గాలి వేడెక్కి ఆ రోజు టెంపరేచర్ పెరుగుతుంది. నేల తక్కువ సూర్యకాంతిని పొందితే గాలి ఎక్కువ వేడి చెందకపోవటం వలన ఆ రోజు టెంపరేచర్ తగ్గిపోతుంది. మనకు అప్పుడు చల్లగా అనిపిస్తుంది. మనం టెంపరేచర్ను కొలిచే సాధనం అంటే థర్మోమీటర్ అంటారు. మీకు జ్వరం వచ్చినప్పుడు మీ అమ్మ లేక మీ డాక్టర్ థర్మామీటర్తో దాన్ని ఎంతుందో చూస్తారు కదూ. మీరెప్పుడైనా వర్షం ఎలా వస్తుంది అని గాని వర్షం దేని వలన వస్తుంది అని అనుకున్నారా? దీనికి ముందు ఎవాపరేషన్, కండెన్సేషన్ గురించి తెలుసుకుందాం. మీ వంటగదిలో మీ అమ్మ నీరు మరిగించేటప్పుడు అది ఆవిరిగా మారటం మీరు చూసే ఉంటారు. ఇలా నీటి ఆవిరిగా మారటాన్ని ఎవాపరేషన్ అంటారు. మీరు ఎప్పుడైనా నీటి గుంతలోని నీరు కొన్నాళ్లకు ఎండిపోవటం చూసారా? ఇది ఎలా ఎండిపోతుంది? ఇదేమైనా మాయా? ఇది మాయా, మ్యాజిక్ కాదు. సూర్యుని వేడి వలన నేల మీదనున్న నదులు, సముద్రాలు, చెరువులు, నీటి గుంటల్లోని నీరు ఎప్పుడూ ఆవిరిగా మారుతూనే ఉంటుంది. అందుకే ఎవాపరేషన్ ద్వారా గుంతలోని నీరు మాయమైపోతుంది, అంటే ఎండిపోతాయి. తడి బట్టల చలికాలంలో కంటే ఎండాకాలంలో త్వరగా ఎందుకు ఎండిపోతాయో మీకు తెలుసా? ఎండాకాలంలో ఎక్కువ వేడి వలన ఎవాపరేషన్ వేగంగా అవ్వటం వలన బట్టలు వేగంగా ఎండిపోతాయి. ఇది ఒక చిన్న ప్రయోగం చూద్దామా? రెండు తడి టవల్స్ని తీసుకోండి. ఒక టవల్ను రెండు మడతగా, మరొక టవల్ను మడతలు లేకుండా ఆరవేయండి. మడతలు లేని టవల్ త్వరగా ఆరుతుంది. మడతలతో ఉన్న టవల్ ఎండటానికి ఎక్కువ సమయం తీసుకుంటుంది. ఎందుకంటే మడతలు లేని టవల్లోని ఎక్కువ ఏరియా ఎండలో ఉండటం వలన ఎక్కువ ఎవాపరేషన్ త్వరగా అయ్యింది.